రైట్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దూసుకుపోతున్నారు. ఎర్లీ లీడ్స్ లో భారీ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ట్రంప్ 17 రాష్ట్రాల్లో విజయం సాధించారు. 9 రాష్ట్రాల్లో కమలా హారిస్ గెలిచారు. మరికొన్ని చోట్ల టఫ్ ఫైట్ నెలకొంది. Right to Kaivi Bulletin updates. Keep watching Raj News. అమెరికా ఎవరిది? ప్రజాస్వామ్యవాదులందరిది. ఇది వందల ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికా గురించి మనమందరం వినేది. కానీ ఇప్పుడు ఆ అమెరికా స్వార్థపూరిత శక్తుల చేతిలో నిస్వార్థమన్నది మచ్చుకైనా కనిపించని పరిస్థితికి చేరుకుంది. అమెరికాలో మరికొద్ది సేపట్లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఎన్నికల్లో ఎవరు విజేతగా నిలిచినా మనకొచ్చేదేమీ ఉండదు. కానీ అమెరికాలో ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఏడ్చితే ప్రపంచం ఏడవాలి, అమెరికా నవ్వితే ప్రపంచం నవ్వాలే అని అనేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అమెరికాపై ఆధారపడే రోజులు రాను రాను క్షీణించాయి. కానీ పెద్దన్న పాత్రలో ఇమిడిపోయిన అమెరికా తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తహతహలాడుతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి గెలవకూడదని ఒక వర్గం చేసిన ప్రయత్నం మామూలు విషయం కాదు. ఇది తెల్లోళ్ళు నల్లోళ్ల సమస్య అసలే కాదని వారు భావించారు. అందుకే డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా ఎన్నికల్లో గెలుస్తాడన్న భావన కలగడంతో జాతీయతను పక్కన పెట్టి అమెరికా దిగ్గజాలు అధ్యక్షుడు జో బైడెన్ను కాదని అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ను ముందుకు తెచ్చారు. ఎన్నికల్లో కమలా గెలుపు అంత ఈజీ ఏం కాదని వారికి తెలుసు. గత 4 ఏళ్ల కాలంలో అమెరికా ప్రపంచానికి పెద్దగా చేసిన మేలేమీ లేదు. కాకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరుతో పరోక్షంగా ఉక్రెయిన్కు సాయం చేయడంతో ఎన్నో డైనమిక్స్ మారిపోయాయి. చిట్టెలుకతో సింహం యుద్ధం చేస్తున్న సమయంలో 1-2 రోజుల్లో యుద్ధం విజేత ఎవరో తేలాల్సి ఉన్నప్పటికీ అమెరికా ఆ యుద్ధంలో చిట్టెలుకను ఇప్పటికీ ఓడిపోకుండా కాసుకుంటూ వస్తోంది. కానీ ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిస్తే తక్షణం జరిగేది ఒకటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మహా అయితే నెల రోజుల్లో పూర్తయిపోతుంది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా దిగిన కొద్ది రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లిపోయాయి. తాలిబాన్ లాంటి శక్తులకు ఆఫ్ఘనిస్తాన్ను దాసోహం చేసి అమెరికా చెక్కేసింది. ఇప్పుడు ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరో షేప్ తీసుకోవడం ఖాయం. మొత్తంగా అంతర్జాతీయంగా ప్రపంచానికి ఎలాంటి మేలు జరగకపోగా మరో ఉపద్రవం రావడం ఖాయం. అమెరికా ఇప్పుడు పక్కనోళ్ల దాంట్లో ఏలు పెట్టకుండా తనను తాను సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగని ఇజ్రాయెల్ విషయంలో అగ్రరాజ్యం ఏం చేస్తుందో అది బహిరంగ రహస్యం. ఈ
చమురును అందిన కాటికి లాగేసుకున్న అమెరికా ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్కు మద్దతునిస్తూనే వచ్చింది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇజ్రాయెల్ను కాదని అక్కడి అరబ్ దేశాలకు అమెరికా మద్దతివ్వదు. ఇప్పటికే పశ్చిమాసియాలోని అన్ని దేశాలతో యుద్ధం చేస్తూ ఇజ్రాయెల్ దూకుడు పెంచేస్తుంటే ట్రంప్ లాంటోడు అధికారం చేపడితే అది మరింత ముదిరి పాకాన పడే అవకాశమూ లేకపోలేదు. డొనాల్డ్ ట్రంప్ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేవరెట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఆయనకు అమెరికన్ తెల్ల జాతీయులతో పాటు అతివాదుల నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే వారందరూ ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడని అస్సలే పట్టించుకోవడం లేదు. ఇండియాలో సర్వే సంస్థల అంచనాలన్నీ ఎలా తప్పయ్యాయో మనం గత కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అమెరికాలో సర్వే సంస్థలన్నీ నిట్ట నిలువునా చీలిపోయాయి. కొన్ని సర్వేలు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా తీర్పిస్తుండగా మరికొన్ని సర్వేలు కమలా హ్యారిస్ను తీసిపారేయలేమంటున్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తాడని ఘంటా బజాయించి మరీ కొన్ని సంస్థలు చెప్పగా అనూహ్యంగా జో బైడెన్ అమెరికా ఎన్నికల్లో గెలిచాడు. కానీ ఇప్పుడు ట్రంప్ గెలుస్తాడని మెజార్టీ సర్వేలు చెబుతున్నా ఎక్కడో తేడా కొడుతోందన్న భావన ఉంది. మనకు లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాల్లో మెజార్టీ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వ్యక్తి ప్రధాని అవుతారు. అమెరికాలో కూడా మొత్తం ఎలక్టోరల్ కాలేజ్లో 538 ఓట్లున్నాయి. వీటిలో 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, 100 సెనేటర్లతో పాటుగా వాషింగ్టన్ డీసీ నుంచి 3 ఎన్నికవుతారు. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కోలా అభ్యర్థులు ఎన్నికవుతారు. కాలిఫోర్నియాలో 54, టెక్సాస్ 40, ఫ్లోరిడాలో 30 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. మరోవైపు నార్త్ డకోటా, సౌత్ డకోటా, డెలావేర్, వెర్మాంట్ వంటి రాష్ట్రాల్లో కనీసం 3 సీట్లున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విన్నర్ టేక్స్ ఆల్ మోడల్ అనుసరించి విజేత గెలుపును నిర్ధారిస్తారు. ఆయా రాష్ట్రాల్లో గరిష్ట ఓట్లను పొందిన అభ్యర్థి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లను గెలుస్తాడు. ఈ వ్యవస్థ అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని 48 రాష్ట్రాల్లో అవలంబిస్తుండగా మైనే, నెబ్రాస్కా అనే 2 రాష్ట్రాలు అందుకు మినహాయింపు. ఇక్కడ మిగతా రాష్ట్రాల్లోలా కాకుండా ఏ సీటులో ఎవరికి మెజార్టీ వస్తే వారే గెలిచినట్టు. తాజా ఎన్నికల్లో యుఎస్ కాంగ్రెస్ దిగువ సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ఎగువ సభ సెనేట్కు 34 స్థానాలకు పోటీ జరుగుతోంది. మొత్తం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు ఇప్పుడు ఎన్నుకోనుండగా సెనెట్లో 1/3 మంది ఎన్నికవుతారు. విజేతను ఎలక్టోరల్ కాలేజ్ నిర్ణయిస్తుంది. ఈ వ్యవస్థలో అన్ని రాష్ట్రాల్లోని ఓటర్లు ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టర్లను ఎన్నుకోవడానికి ఓటేస్తారు. ప్రతి రాష్ట్రం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా విజేత నిర్ణయింపబడతారు. అన్ని రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడమే దీని వెనుక ఉన్న అస్సలు ఉద్దేశం. మరోవైపు ఓట్ల రూపంలో ప్రజాదరణ పొందిన ఎలక్టోరల్ కాలేజ్లో ఓడిపోయిన చివరిగా ఒక మాట, అమెరికాలో బయట దేశాల నుంచి సర్వెంట్స్ రాకుంటే బడాబాబుల మనగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పటికే వృద్ధతరం అంతకంతకు పెరిగిపోతోంది. సహజ పద్ధతిలో పిల్లలు పుట్టడం లేదు. అసహజ సంతానోత్పత్తిపై ఎన్నో అనుమానాలు అక్కడి ప్రజల్లో ఉన్నాయి. చిన్న ఉద్యోగాలు చేయడానికి అమెరికన్లు సిద్ధంగా ఉండరు. మరీ ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, లేబర్, గార్డెనింగ్ లాంటి పనులు చేయడానికి వలస కూలీలు అమెరికాకు ఎంతో అవసరం. వలస విధానం వల్లనే అమెరికా మనుగడ సాధ్యమని అక్కడి డెమోక్రాట్లకు బాగా తెలుసు. అమెరికాకు ఏటా లక్షల మంది వర్కర్లు వివిధ రంగాల్లో పనిచేసేందుకు అవసరమన్న భావన ఉంది. అమెరికాలో ఎవరు గెలిస్తే ఏంటని మనం అనుకోవద్దు. కానీ అమెరికా ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోంది. కానీ ట్రంప్ లాంటి వ్యక్తి సొంతంగా తాను లబ్ధి పొందాలన్న ఆలోచనలోనూ ఉంటాడని గత పాలనలో చూశాం. అమెరికన్ తెల్లజాతి మూలాలున్న వారిలో ఎక్కువ శాతం మంది ట్రంప్ గెలవాలని కోరుకుంటుండగా అక్కడ మరికొంతమంది తెల్లజాతీయులు ట్రంప్ను ఓడించకపోతే అమెరికా అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లుతుందని భావిస్తున్నారు. అందుకే వారందరూ గతంలో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థిగా ఉన్న బరాక్ ఒబామాను 2 సార్లు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేలా వ్యూహాలు పన్నారు. ఆ వర్గంలోని ప్రముఖులే మళ్లీ ఇప్పుడు కమలా హ్యారిస్ లాంటి మస్కట్ను ముందుకు తెచ్చి అమెరికాను కాపాడాలనుకుంటున్నారు.
ఇప్పుడు యూరప్ దేశాలన్నీ అమెరికా యుద్ధ నీతి ఆధారంగా సర్వైవ్ అవుతున్నాయి. ఒకవేళ ట్రంప్ గెలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతే ఆయా దేశాలకు ముందు నుయ్యి వెనుక బొయ్యి అన్న పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ట్రంప్ అమెరికా అమెరికన్ల కోసమే అంటూ పాట పాడుతున్నాడు. రష్యా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో స్థానికులు మాత్రమే అధికారంలో ఉండాలని, మరి అమెరికాలో ఎందుకుండరని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈసారి అమెరికాలో కమలా హ్యారిస్ గెలిస్తే తెల్లవాళ్లు మైనార్టీలోకి వెళ్ళిపోతారన్న ప్రచారాన్ని రిపబ్లికన్లు ఎక్కువగా చేస్తున్నారు. కానీ అమెరికా ఎలా ఏర్పడిందన్నది మనకందరికీ తెలిసిందే. ప్రపంచంలోని మేధావులంతా అగ్రరాజ్యాన్ని నిర్మించారని మరవకూడదు. అందుకే అక్కడ పై స్థాయిలో